జీవితంలో విభిన్న పాత్రలు పోషించిన వారు బహు అరుదు అని వారిలో డాక్టర్ బివి పట్టాభిరాం ఒకరని మంత్రి సత్యకుమార్ యాదవ్ కీర్తించారు. పట్టాభిరాం రాసిన పుస్తకాలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయని చెప్పారు. నేటి యువత ఆయన పుస్తకాలను చదివి ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విజయవాడ గవర్నర్పేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో డాక్టర్ బివి పట్టాభిరాం రచించిన జీవితం ఒక పుస్తకం నా బతుకు కథ అనే పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రతులను అందజేశారు. అనంతరం మంత్రి ప్రసంగిస్తూ మెజిషియన్, హిప్నోటిస్ట్, సైకాలజిస్టుగా విభిన్న పాత్రలు పోషించిన బహుముఖ ప్రజ్ఞాశాలి పట్టాభిరామని కొనియాడారు. దేశంలో 15 కోట్ల మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని, క్లినికల్ సైకాలజిస్టుల కొరత ఎంతో ఉందని చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్ మాట్లాడుతూ పట్టాభిరాం రాసిన పుస్తకాలు ఎంతో ఆకట్టుకున్నాయని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలలో కూడా పట్టాభిరాం పుస్తకాలను ఆదరణ ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో యాలగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంఎస్కో అధినేత విజయ్ కుమార్, విజయవాడ పుస్తక మహోత్సవ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లక్ష్మయ్య, మనోహర్ నాయుడు, డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక 75 సంవత్సరాల జీవితం, ఒక సాఫల్యవంతమైన జీవితం, తనకంటూ ఒక అస్తిత్వాన్ని, గుర్తింపుని తెచ్చుకున్న జీవితం, తనలాగా కొన్ని వేల మందిని తయారు చేసిన వ్యక్తిత్వం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలాగా తన చరిత్రను తనే లిఖించుకున్న వ్యక్తిత్వం డాక్టర్ బివి పట్టాభిరాం గారు. ఒక హిప్నాటిస్టుగా సైన్స్ ప్రాముఖ్యతను చాటారు. అదే సమయంలో ఈ మూఢనమ్మకాలని ఏదైతే బాణామతి, చేతబడి ఇట్లాంటివి ఉన్నాయో ఆ రోజుల్లోనే నేను తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అందుకే ప్రస్తావించాను. విపరీతమైన ఆనాడు ఈ మూఢనమ్మకాలు ఉండేవి. బాణామతి ఎవరికి ఏం జరిగినా కూడా చేతబడి చేశారు, ఎవరికి ఏం జరిగినా బాణామతి ఇట్లాంటి జరిగేది. సరే, ఆ రచయితలు దాన్ని క్యాష్ చేసుకున్నారు అనుకోని, ఎండమూరి వీరేంద్రనాథ్ లాంటి రచయితలు వేరే విషయం. కానీ అటువంటి దీన్ని, ఆ మూఢనమ్మకాలను కూడా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఆయన తర్వాత అనేక మందిని తన శిక్షకుడిగా మారి శిక్షణను అందించారు. వారి పెద్దల్లో అవగాహన కల్పించారు. అదేవిధంగా ఈ ఒక సైకాలజిస్ట్గా మారి అనేక మందికి అనేక రకాలుగా ఒక స్వాంతన కలిగించే విధంగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చే పని చేశారు. ఇవన్నీ కాకుండా ఒక మానసిక నిపుణుడిగా లేదా మనోవైజ్ఞాన నిపుణుడిగా వారు చేయాల్సిన పనులే చేయకుండా మానసిక వికాసానికి వారు ఆనాడు లెక్చర్గా ఉంటే, వక్తగా ఉంటూ, ఒక రచయితగా ఉంటూ మానసిక వికాసాన్ని వక్తగా ఉంటూ, దాని ద్వారా ఒక వ్యక్తిత్వ వికాసానికి, తద్వారా ఒక సామాజిక వికాసానికి, తద్వారా ఒక జాతి నిర్మాణానికి, ఒక ఆరోగ్యవంతమైన జాతి నిర్మాణానికి కూడా వారి ప్రయత్నం చేశారని. ఎందుకంటే ఇన్ని రూపాల్లో, ప్రతి రూపంలో ఏదో రకంగా సమాజానికి ఉపయోగపడేలాగే వారి జీవితం అంతా సాగిందని వారిని నేను చూస్తుంటే, ఇప్పుడు ఆ పుస్తకం చూస్తుంటే తెలుస్తూ ఉంది. విజయ్ కుమార్ గారితో పరిచయం అయిన తర్వాత ఎవరికైనా సరే విజయ్ కుమార్తో పరిచయం వాళ్ళందరూ కూడా పట్టాభిరాం గారితో పరిచయం అవ్వాలి. ఆ రకంగా పట్టాభిరాం గారికి నేనేంటో తెలుసు, లేకపోతే వారేంటో నాకు తెలుసు కానివ్వండి, వాళ్ళ అమ్మాయి గారితో అంత సాన్నిధ్యం నాకు లేదు అప్పుడు. కానీ ఆ తర్వాత వారితో సాన్నిధ్యం కలగటమే కాకుండా అప్పుడు నేను శాసనసభ్యుడిగా అవనిగడ్డ నియోజకవర్గంలో ఉపాధ్యాయునికి ఏదన్నా కొంత ప్రబోధాత్మకంగా వారికి శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ నియోజకవర్గంలో ఉపాధ్యాయులందరినీ కూడా 2 సార్లు ఆహ్వానించి, ఆ 2 సార్లు కూడా పట్టాభిరాం గారు వచ్చి ఆయన ఉచితంగా వాళ్ళకి చక్కటి తన యొక్క ప్రసంగాల ద్వారా వాళ్ళని మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సుపరిచితుడై వారికి దగ్గరై అందరి మన్ననలు పొందినటువంటి వాడు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎంప్లాయీస్కి కానివ్వండి, విద్యార్థులు, కాలేజీ చదువుకునే విద్యార్థులకు కానీ ఆయన ఎంతో దగ్గరయ్యి వారిని ప్రభావితం చేసి వారికి ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిన వ్యక్తి పట్టాభిరాం గారు. ఎంతో సింపుల్గా ఉంటారు. ఎంతో ఒక సృజనాత్మకమైన అంతర్లీనంగా ఆయనలో ఒక సృజనాత్మకత ఉన్నది. ఆయన గొప్ప తెలియని మనకు ఆయనలో ఒక గొప్ప మానవతావాది కనపడతాడు. ఇవాళ ఆ ఫోటో చూస్తుంటేనే ఆ పర్సనాలిటీ, దానికి విజయ్ కుమార్ గారు చెప్పారు, కానీ ఆ అటైర్, ఆ ఎక్స్ప్రెషన్ అది చూస్తేనే, ఆయన ఫోటో చూస్తేనే ఏ వ్యక్తికైనా ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించేటువంటి ఫోటోగా ఉంటుంది ఆయన పర్సనాలిటీ.